కోల్పోయాక పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు కేసీఆర్ వ్యూహాలకు పదును పెడుతున్నారా? పాత నాయకులపై నమ్మకం సన్నగిలిందా, లేక భవిష్యత్తు కోసం కొత్త టీంను సిద్ధం చేస్తున్నారా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వ నమోదు కంటే నియోజకవర్గాలకు నియమించిన పరిశీలకుల పేరే ఎందుకు చర్చకొస్తోంది? అసలు ఆ పరిశీలకుల నియామకం వెనక ఉన్న మర్మమేంటి? తమ నియోజకవర్గాల్లో పర్యవేక్షణకు వచ్చిన యువనేతలు రేపటి రోజున తమకే పోటీగా మారతారన్న భయం గులాబీ నేతల్లో మొదలైందా? బీఆర్ఎస్ లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నేతలకు వైరల్ ఫీవర్ తెప్పిస్తుంది. సభ్యత్వ నమోదు చేయమనడం వరకు ఓకే, కానీ సభ్యత్వ నమోదుకు నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నియమించిన పరిశీలకులతోనే నేతలకు సమస్యగా మారింది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సీరియస్గా తీసుకున్నారు. అధికారంలో లేకపోవడంతో నియోజకవర్గాల ఇన్ఛార్జీలపై ఆయనకు నమ్మకం లేనట్లుంది. అందుకే ప్రతి నియోజకవర్గానికి పరిశీలకులను నియమించి వారు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని కేసీఆర్ ఆదేశించారు. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదుకు నియోజకవర్గాల లక్ష్యాన్ని కూడా కేసీఆర్ విధించారు. అయితే నేతల గుండెల్లో మాత్రం గుబులు బయలుదేరింది. పరిశీలకులుగా వచ్చిన వారు ఏం నివేదికలు కేసీఆర్కు ఇస్తారన్న దడ వారిలో బయలుదేరింది. అంతేకాదు, రానున్న కాలంలో పరిశీలకులుగా వచ్చిన వారు నియోజకవర్గాలకు అభ్యర్థులుగా మారతారేమోనన్న ఆందోళన కూడా వారిలో కనిపిస్తుంది. అనేక మందిని కొత్త వారిని యువకులను నియమించడంతో పాతతరం నేతలు కొంత గాబరాలో ఉన్నారు. కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం వెనక ఉన్న మర్మమేంటో అర్థం కాక నేతలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కేటీఆర్ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఎందుకంటే కేటీఆర్ పార్టీకి భవిష్యత్ నేత అని అందరికీ తెలిసిందే. కేటీఆర్ తన టీంకు వచ్చే ఎన్నికల్లో ప్రాధాన్యత ఇస్తారేమోనన్న సందేహం నియోజకవర్గ ఇన్ఛార్జీల్లో కనపడుతుంది. గత ఎన్నికల్లో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడడంతో ఈసారి తమకు నమ్మకమైన నేతలను ఎంపిక చేయాలన్న ఆలోచనలతో బీఆర్ఎస్ నాయకత్వం ఉంది. అందులో భాగంగా పరిశీలకులుగా నియమించిన వారి విషయంలో నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు కంగారు మొదలైంది. పార్టీని బలోపేతం చేసే క్రమంలో కేసీఆర్ వేస్తున్న ఈ అడుగులు కేవలం సభ్యత్వ నమోదుకే పరిమితమా, లేక పాత నేతలకు చెక్ పెట్టి కొత్త నాయకత్వానికి బాటలు వేసే వ్యూహాత్మక అస్త్రాలా? నియోజకవర్గాల్లో తిరుగుతున్న ఈ పరిశీలకుల రిపోర్టులే రేపటి అభ్యర్థుల ఎంపికలో కీలకం కానున్నాయా? ఏది ఏమైనా అధినేత వ్యూహంతో గులాబీ దళంలో మొదలైన ఈ సభ్యత్వ జ్వరం రాబోయే రోజుల్లో పార్టీలో ఎలాంటి మార్పులకు దారితీస్తుందో చూడాలి.